ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన ఏం చేసిందంటే హబక్కూకు మాట్లాడాలి. నేను అడిగినప్పుడు చెప్పాలి. మీరు ఏం చేసిందంటే హబక్కూకు ప్రార్థన చేసిండంట. ఆయన మనకు మాదిరి. మన 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 చదువు చెప్పిన సారో కానీ ఇంకెవరు కానీ కొన్ని తరగతి సార్ అయ్యారు. మనం కూడా సార్ కావాలంటే మనం కూడా చదవాలి. ఎవరన్నా ఖర్చు అంతేనా కాదా? మనం కూడా చదవాలా లేదా? అవును. మన ప్రవక్త అయిన హబక్కూకు ఏం చేసిండట? ప్రార్థన చేసిండంట. మనం కూడా ఏం చేయాలి? 2025వ సంవత్సరము ఆయన దయను మనపైన కిరీటము ఉంచిన రక్షకుడు మనలను బ్రతకడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి ఇంతవరకు మనం ఆరాధన చేసినాం. ఈ వర్తమానంలో మనం ఏం చూసుకుంటున్నామంటే ఏం చేయాలట? మనము ప్రార్థన చేయాలట. అవునా కాదా? హబక్కూకు ఏం చేసిండు? ప్రార్థన చేసినాడు. చదవండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేనేం చేస్తున్నా? నిన్ను గురించిన వార్త విని నేనేం చేస్తున్నా? భయపడుతున్నా. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన జరిగిపోయినాయా లేదా? మన జీవితంలో ఒక్కరొక్కరిది 30 సంవత్సరాలు కావచ్చు ప్రభువు నమ్ముకొని రక్షింపబడి, ఒకరు 20 కావచ్చు, ఒకరు 10 కావచ్చు, ఒకరు 5 కావచ్చు, ఒకరు 3 కావచ్చు అని కూడా అనవచ్చు. అవునా కాదా? సంవత్సరాలు జరిగిపోతున్నాయా లేదా? అవును. ఇప్పుడు మనకు సంవత్సరాలు జరిగిపోతుండగా ఏం కావాలట? ప్రభు కార్యాన్ని మనం నూతన మరచమంట అని చెప్పి ప్రార్థన చేయాలట. పుట్టిన కుమారుడు ఏడాది అయిండు అట్లనే ఉన్నాడు, 2 ఏళ్ళు అయిండు అట్లనే ఉన్నాడు, 3 ఏళ్ళు అయిండు అట్లనే ఉన్నాడు. కనిపించిన తల్లిదండ్రికి శాంతి సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఎందుకు ఉండదు? మరుగుజ్జతనంలో ఉన్నాడు కనుక కన్న తల్లిదండ్రికి సమాధానము శాంతి. ఆత్మీయ తండ్రి అయిన దేవుని కూడా సంవత్సరాలు జరుగుతుండగా కూడా మనం అట్లనే ఉంటే ఆత్మల తండ్రి అయిన దేవుని కూడా ఏముంటది? మన పట్ల మనలను గురించి ఆయనకు సమాధానము. ఐనెల్లి గ్రామంలో నా బిడ్డలను నేను నిలువైన రక్తాన్ని పెట్టుకున్నా 30 సంవత్సరాలయే, 25 సంవత్సరాలయే, 20 సంవత్సరాలయే, 10 సంవత్సరాలయే, 12 సంవత్సరాలయే, లేదా 4 సంవత్సరాలయే, వాళ్ళు అట్లనే ఉన్నారు అని చెప్పి ఆయన బాధపడతాడా? సంతోషపడతాడా? మనల్ని బట్టి బాధపడాలా? సంతోషపడాలా? సంతోషపడాలంటే హబక్కూకు ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. మనం ఈ సంవత్సరం అంతటిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంతకుముందు ఆరాధనలో కూడా కొందరు ప్రార్థన చేశారు. ఒక్కరికి ఆరాధన అనేది ఏంటిదంటే ఒక ఆయన దగ్గర మనము 100 రూపాయలు బాకీ తీసుకున్నాం, తిరిగి మళ్ళీ మనం కడతామా లేదా? ఏం చెప్పచ్చు? తిరిగి కట్టేది ఆరాధన. దేవుడు తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు అర్పించేది ఆరాధన. ప్రార్థన అనేది ఏంటంటే అడిగి తీసుకునేది. 100 రూపాయలు నాకు ఇయ్యాలి తీసుకునేది ప్రార్థన. అందుకే ఈ 2025 సంవత్సరం అంతటిలో మన ప్రార్థన విన్నపములను మనవులను మనం అడిగి పొందాలని ఇవ్వాలనవచ్చు. అవునా కాదా? పొందాలా లేదా? ఇప్పుడు మేమంటారు చూడు, పిల్లి ఏడవకపోతే తల్లి పాలివ్వాలంటే ఏడుస్తే మనం దేవుని దగ్గర గోజాడాలా లేదా? ఏడవల్లా లేదా? ఏమని? ప్రభువా సంవత్సరాలు అయితే జరిగిపోతున్నాయి, నేను మరుగుజ్జతనంలోనే ఉన్నా, ఆత్మ ఫలాలు ఫలించడము, ప్రేమ నాలో, శాంతి సమాధానం నాలో, నీ కొరకు బ్రతికే జీవితం నాలో లేదు ప్రభువా. రోషం కలిగిన బ్రతకడానికి నీ నిండైన కృపను నాకు అనుగ్రహించు తండ్రి అని చెప్పి మనం ప్రార్థన. అదే పని ఎవరు చేశారు? హబక్కూకు చేసినాడు. ఆ రోజులలో ఇప్పుడు హబక్కూకు ఉన్నాడా? ఇప్పుడు ఎవరు ఉన్నారు? మనమందరం ఉన్నాం. ఇప్పుడు మనమందరం ప్రార్థన చేయాలి. చదవండి ఆ మాట 2వ వచనము. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే ఆశ్చర్యమును జ్ఞాపకం తెచ్చుకో. నీ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకో అయ్యా, నీ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు కనుక
మనం కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. అవును, ఇంతకుముందు మనం పరీక్షించుకోవాలని వాక్యం చదువుకున్నాము. 1 కొరింథీ 11:28. ఏం పరీక్షించుకోవాలి ఇప్పుడు? ఏం పరీక్షించుకోవాలి ఇప్పుడు? నేను ప్రార్థన చేస్తున్నానా లేదని చెప్పి పరీక్షించుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నానా లేదని చెప్పి పరీక్షించుకోవాలి. అసలు క్రైస్తవులమైన మనము మొట్టమొదటి చేయవలసిన పని ఏంటిదంటే, ఎవరు క్రైస్తవులమైన మనము, దేవుని రక్తం చేత కొనబడిన కడగబడిన మనము మొట్టమొదటి చేయవలసిన పని ఏంటిదంటే, ఉదయం లేవగానే ఆరాధన. మీరు మా మన్మల్ల దగ్గరికి పోయిన లేరు, వాళ్ళని వదిలేసేయండి. మీరు ఇక్కడ ఉంటే అర్థమవుతుంది. సరే, క్రైస్తవులమైన మనం మొట్టమొదటి చేయవలసిన పని ఏంటిదంటే, ఉదయం లేవగానే ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలి? రాత్రి అంతా కాపాడినందుల కొరకు వందనాలు తండ్రి అని చెప్పాలి. పడకలలో పండుకొని ఉదయం లేవ వాళ్ళు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉండరు. ఉదయం లేవగానే ఆరాధన. రెండోది ఏంటిది? ప్రార్థన. మూడోది ఏంటిది? వ్యక్తిగతంగా వాక్య ధ్యానం. నాలుగోది ఏంటిది? కుటుంబ ప్రార్థన. ఐదోది ఏంటిది? ఇలాంటి మీటింగ్లకు రావడం. ఎవరు చేసే పని ఇది? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చేసే పని. నేను చేస్తున్నానా లేదని ఆత్మ పరీక్ష మనము చేసుకోవాలి. మళ్ళా రోజంతట్లో మనం ఉద్యోగానికి పోతాము, వ్యవసాయానికి పోతాము, పొలం పనికి పోతాము, నానా రకాల పనులకు మనం పోతాము. రోజంతటిలో కూడా దేవుడు కాపాడినందుల కొరకు ఆరాధన చేయాలి. ఎప్పుడు పొద్దుమూకి ఆరాధన చేయాలి. తర్వాత ప్రార్థన చేయాలి. తర్వాత వాక్యాన్ని ధ్యానము చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన అంటే అర్థం ఏంటిది? భార్య, భర్త, కొడుకులు, బిడ్డలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన. ఐదోది ఇలాంటి మీటింగ్లకు రావాలి. ఇట్లా వస్తున్నానా లేదని మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు మనం నమ్ముకున్న నుంచి కూడా మనము ఆరాధన చేస్తలేము ఒకవేళ అనుకోండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటలేము అనుకోండి, ఒకవేళ వాక్యం చదువుకుంటలేము, కుటుంబ ప్రార్థన కలిగి ఉంటలేము, ఇలాంటి మీటింగ్లకు కూడా చక్కగా వస్తలేము అనుకోండి, మనం మరుగుజ్తనంలో ఉన్నట్ట ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్ల? మరుగుజ్తనంలో ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు సంతోషపడతారన్నమా పడరన్నమా? దేవుడు కూడా మనల గురించి సంతోషం. అందుకే సంవత్సరాలు జరిగిపోతున్నాయి. దేవుని కార్యాన్ని నూతన పరచు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? నేను ఉదయము సాయంకాలం ఆరాధన చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని ధ్యానము చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి, మందిరానికి వెళ్ళాలి తండ్రి అంటని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన. అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడు మీకు ఇయ్యబడును. సి అంటే సిగ్గు లేదు, మా అంటే మర్యాద లేదు, నీ అంటే నీతి లేదు, దోస్తాన్ని నేను చేయద్దు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అది బంద్ చేయడం మన వల్ల కాదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు. ఏం చేస్తే సాయం చేస్తాడు దేవుడు? అందుకే ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది కదా? రండి, కీర్తన 120, క్షమించండి, కీర్తన 119, 120 వచనం. తీసిన మీరే స్పష్టంగా చదవాలి. 119, 120 వచనం. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు. ఎవరు అంటున్నారు అన్నమాట? దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా చదవం. ఏమంటున్నాడు? నీ భయం వలన నా శరీరము. నీ మనసు నీకుందా? నువ్వు ఏం మనసు? నా శరీరం వణుకుచున్నది ప్రభు అని మనసు. సంవత్సరాలు జరిగిపోతున్నాయని దేవుడికి మనం భయపడుతున్నామా? భయపడితే ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. భయపడితే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. భయపడితే ఏం చేస్తాం? వాక్యాన్ని చదువుకుంటాం. భయపడితే ఏం చేస్తాం? ఇలాంటి మీటింగ్లకు వస్తాం. మరి మనం భయపడుతున్నామా లేదా అని చెప్పి మనలను మనం ఆత్మ పరీక్ష మళ్ళా చదవండి అన్నమాట. స్పష్టంగా చదవండి. నేను బైబుల్ తీయకాల్సిన, అందుకే మీతో చదివిస్తున్నా. దేవుని భయం వలన భక్తుడు అంటున్నాడు, నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నా, నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాని భక్తుడు అంటున్నాడు. మనం అనాలా లేదా? అంటున్నామా లేదా? ఆత్మ పరీక్ష చేసుకోవాలని ఎవరన్నా కలిసి అయిపోయిందా మాట? అయిపోయిందా? సరే, ఎక్కడ చూస్తామంటే సంఖ్యాకాండము 25, 3వ వచనం. 25, 3వ వచనం సంఖ్యాకాండం.
అట్లు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులు బయలుదేరులో ఆ, కలుసుకునినందున అట్లు ఇశ్రాయేలీయులు బయలుదేరుపుతో కలుసుకొనినందున వారి వారి మీద మీద యెహోవా కోపము రగులుకొనెను. వారి మీద ఏమైందట? ఆ? యెహోవా కోపము రగులుకున్నదంట. దేంతోటి కలుసుకునే పట్టుకెనంట? బయలుయోర్పు అంటే బయలుయోర్పు అంటే లోక దేవతతోటి కలుసుకున్నారంట. లోకంలో వ్యభిచారం చేసే వాళ్ళతోటి కలుసుకున్నారంట. కలుసుకున్న కారణాన్ని బట్టి ఏమైపోయిందంట? దేవుని కోపం రగులుకున్నదంట. ఒకవేళ 2022, 23, 24 అంతా కూడా మనం అదే జీవితంలో ఉన్నామేమో. సంవత్సరాలు అయితే జరిగిపోతున్నాయి మన జీవితంలో. అదే పని 2025లో చేస్తే 25 కూడా జరిగిపోతుంది. మన జీవితంలో కార్యం జరగదు. అందుకే వాళ్ళు యోర్పుతో వాళ్ళు కలుసుకున్నారు కనుక మనం కలుసుకోవడానికి వీలు లేదు. అయిపోయిందా? ఎక్కడ చదువుతారంటే అదే కీర్తన 97వ వచనం నుంచి 11వ వచనం దాకా. కీర్తన 97వ వచనం నుంచి 11వ వచనం దాకా. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. దేవుడి కోపం వలన ఏం చేస్తున్నామంట? మనము క్షీణించుచున్నామంట. దేవుని ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నామంట. మా దోషములను నువ్వు మా దోషములను ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను ఎక్కడనంట? దేవుని ముఖ కాంతిలో మన పాపాలు. పిల్లి పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూడకచ్చరనేటట్టు అనుకున్నట్టు మనం కూడా ఏమనుకుంటాము? ఎవరు చూడకచ్చరని అనుకుంటాం. అనుకుంటామా లేదా? ఎవరు చూడకచ్చరు అనుకుంటాం. కానీ ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తారు మనలను? దేవుడు చూస్తాడు. ఆయన ముఖ ప్రకాశంలో మన రహస్య పాపాలన్నీ కూడా సేవకుని కళ్ళు కడతాం, సేవకురాలు కళ్ళు కడతాం, దోస్తుల కళ్ళు కడతాం, తల్లిదండ్రుల కళ్ళు కడతాం. కానీ మీరు ఎవరి కళ్ళు కట్టారు? దేవుని కళ్ళు. జాగ్రత్త సుమా, దేవుని కళ్ళు మీరు కట్టలేరు. మీ భాగవతాలన్నీ చూస్తాడు, మీ ఏషాలన్నీ చూస్తాడు, మీ గుంకులన్నీ కూడా ఆయన చూస్తాడు. ప్రోటోకాల్ తీస్తాడు ఒకరోజు. అందుకే చూసే దేవుడు ఉన్నాడు. మనం జాగ్రత్త ఉండాలా లేదా? జాగ్రత్త ఉంటున్నామా లేదా అని మనల్ని మనం ఆత్మపరీక్ష చేసుకోవాలి. చదవండి. అయిపోయిందా? 11 దాకా. నీ ఉగ్రతను మేము ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ ఉగ్రతను భరించుచునే వాళ్ళ దినాలన్నీ ఏం చేసిరట? గడిపిరట. మనం దేవుని ఉగ్రత గురి కాకూడదు అని అంటే, దేవుని ఉగ్రత నుండి నన్ను తప్పించు ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం అంతటా లేరు రా, ఉంటే అట్లా చెప్తుంది. అవునా కదా? ప్రార్థన చేయాలా లేదా? దేని కొరకు ప్రార్థన చేయాలి? మీ కొడుకుల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు, తల్లిదండ్రుల కొరకు, అత్తమామ కొరకు, రక్త సంబంధికుల కొరకు, గ్రామస్తుల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలం జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఎంతనంటే మన ఆయుష్కాలము? అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. దుఃఖం రాకుండా, ఆయాసం రాకుండా, నిట్టూర్పులు మనం విడవకుండా ఉండాలంటే ప్రార్థన. మీరు అంతా ప్రార్థన చేస్తారా లేదా? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రండి, ఎక్కడ చూస్తారంటే యోహాను సువార్త సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయం. ఎక్కడ చూస్తారంటే యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. ఎవరి ఉగ్రతనంట? దేవుని ఉగ్రత. సహోదరి సహోదరులారా, దేవుడు పుట్టిస్తే భూమి మీద పుట్టిన మనుషులారా, లేదా
దేవుని నిలువైన రక్తాన్ని పెట్టి కొనబడిన పరిశుద్ధులారా, నేను చెప్పబోయేది ఏమిటంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఆ కుమారుడే నా రక్షకుడు, పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించకపోతే ఈ రోజే, ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తునందు ఏం చేయాలి? మీరు విశ్వాసము ఉంచాలి. అంటే ఆయననే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నా కొరకు ఆకాశానికి భూమికి గొల్గొత కొండపైన కల్వరి శిలువలో బెరలాడినాడు. నా కాళ్ళతో చేసిన పాపాన్ని కాళ్ళలో మేకులు కొట్టుకున్నాడు, చేతుల శీలలు కొట్టుకున్నాడు, శిరానికి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఈపుల కొరడ దెబ్బలు కొట్టుకున్నాడు, పక్కలో బల్లెం పోటు పొడుచుకున్నాడు, పంచ గాయములు పొంది ఆ పరిశుద్ధుడైన దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని అంతటిని కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచినాడు అని ఏం చేయాలి? మనము నమ్మాలి. కుమారుని యందు విశ్వాసము ఉంచాలి. ఉంచినట్లయితే మనం ఎవరము? నిత్య జీవం గలవాళ్ళం. మనం బ్రతికేది 60-70 సంవత్సరాల జీవితం కాదు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితం కాదు. ఈ 60-70 సంవత్సరాల జీవితం అంతా కాలేజ్ బ్రతుకు. 30-40 సంవత్సరాల ఉద్యోగం ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు చదివిపిస్తారు పిల్లలను? మీరు చదువుకున్నారు 18 సంవత్సరాలు చదివిపిస్తుంది గవర్నమెంట్. ఆ తర్వాత 30-35 సంవత్సరాల ఉద్యోగము ఇస్తుంది. దేవుడు యుగయుగాలు తరతరాలు దేవుడితో, దేవుడి రాజ్యంలో మనల్ని ఉంచడానికి కొరకు ఈ భూలోకంలో 60-70 సంవత్సరాల జీవాయువును దేవుడు పొడిగిస్తూ వస్తుంటున్నాడు. కొందరిని తొందరగా తీసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ కాలేజ్ అయిపోతుంది. కాలేజ్ అయిపోయిన వాళ్ళని తొందరగా తీసుకుంటాడు. కానీ మొద్దులకు ఇంకా చదువు చెప్తాడు. అట్లా అందుకే మనం అక్కడ ఎప్పటికి జాబులు చేసేది ఉన్నది, ఎప్పటికి ఉద్యోగాలు చేసేది ఉన్నది. ఎక్కడ? పరలోకంలో. అందుకని ఆ మాట చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. అందుకొరకు మనం కుమారుని యందు విశ్వాసం ఉంచాలా లేదా? ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన నా కొరకు రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి ఆయననే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మన హృదయం మనం విశ్వాసము. దీనికి నీడగా శరీరానికి అంటిన మట్టిని, దుమ్మును, ధూళిని ఏం చేస్తాం? నీళ్ళతోటి కడుకుంటే నీట్గా శుభ్రంగా మస్తు మట్టి పూసుకుంటే ఎంత మట్టి పూసుకున్నా ఏం చేస్తాయి? నీళ్లు అవే కడుగుతాయా? తీసుకొని కడుకుంటే మనం ఎంత మురికైనా కూడా శరీరాన్ని అడిగేది నీళ్లు, నీడలాంటిది. నిజం ఏమిటిది అయ్యి అంటే, చనిపోయిండు లేదా చచ్చిపోతామని మన ఆత్మను అడిగేది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం నిజం. నీడ ఉంటే నిజం ఉంటుందా? ఉండదా? ఏముంటుంటుంది నిజము? నీడ ఉంటే నిజం ఉంటుంది, నిజం ఉంటే నీడ ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మన ఆత్మను అడిగేదే నిజం, శరీరాన్ని నీళ్లు కడిగేదే నీడ. అందుకే శరీరాన్ని నీళ్లతోటి కడుక్కునేది నీడ, శరీరం శుభ్రమవుతుంది నీళ్లతోటి కడుక్కుంటే. మన ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డప్పుడే మన ఆత్మ పరిశుద్ధ పరచబడుతుంది. లోకయాత్ర ముగిస్తే దేవుడి రాజ్యంలో మనము ఉంటాం. అయితే ఆ అదృష్టం, ఆ భాగ్యం కావాలని అంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. అందుకే రోమాపత్రిక 1:18 తీసిన చదవండి. రోమాపత్రిక 1:18. రోమాపత్రిక 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క దేని చేత అడ్డగిస్తారంట? దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకంలో నుండి ఏమైతుందంట? ఎక్కడి నుంచి బయలుపరచబడుతుంది? పరలోకంలో నుండి దేవుని కోపం బయలుపరచబడుతుంది. కనుక ఆ దేవుని కోపానికి నువ్వు గురి కాకుండా ఉండాలంటే బ్రతుకున్నప్పుడే సంఘ సహవాసం కలిగి ఉండి, వ్యక్తిగతంగా ప్రార్థన కలిగి ఉండి, వాక్య ధ్యానం కలిగి ఉండి, ప్రార్థన
చేయాలా లేదా? మనమంతా ప్రార్థన చేద్దామంటే లేదా? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. 2025వ సంవత్సరము 2వ ప్రభు దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏమిటంటే ప్రార్థన. ఎవరు చేసిరని చూస్తున్నాం ప్రార్థన మనము? హబక్కూకు చేసినాడు. ఇప్పుడు హబక్కూకు ఉన్నాడా? మనము ఉన్నాం కనుక మనం ప్రార్థన చేయాలి. రండి, ఎక్కడ చూస్తారంటే సంఖ్యాకాండం 14:19. సంఖ్యాకాండం 14:19. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నువ్వు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాక్షేమను బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా ఐగుప్తు నుండి అంటే లోకంలో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నువ్వు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్లు నీ కృపాక్షేమను బట్టి ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. ఏమి క్షమింపబడాలంటే మన ప్రజల దోషాలు క్షమింపబడాలని ఎవరన్నా కలిసి ప్రజల దోషాలు ఏం కావాలి? క్షమింపబడాలి. అంటే మట్టి మురికితో ఉన్న శరీరాన్ని కడగబడాలంటే నీళ్ళు ఎట్లా అవసరమో, మురికితో ఉండే మన ఆత్మను, బలహీనతలో ఉండే మన ఆత్మ బలపరచబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కూడా అంతా అవసరం కనుక ఆయన రక్తాన్ని మనం ప్రోక్షింపబడడానికి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. అందుకే ఆయన ఏం చేశాడంటే కోపించుచునే ఆస్తల్యమును జ్ఞాపకం తెచ్చుకొను. దేవుడు ఏం చేశాడు? కోపించుచునే ఆస్తల్యాన్ని జ్ఞాపకము తెచ్చుకున్నాడు. యెషయా గ్రంథం 54:8వ వచనం. యెషయా గ్రంథం 54:8వ వచనం తీసుకుని చదవండి. యెషయా గ్రంథం 54:8వ వచనం. మా ఉద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు నిమిషం మాత్రం ఎట్లా అయినట్టు ఆయన మనకు విముఖుడు అయినట్ట. అంటే నిమిషం మాత్రం మన కార్యాలు చేయకుండా ఆగిండంట, విముఖుడు అయిందంట. నిత్యమైన కృపతో ఏం చేస్తాడంటే ఆయన నిత్యమైన కృపతో మనకు వాత్సల్యాన్ని చూపుతాడంట. ఏం చేసినప్పుడు సమాధానం ఎవరు చెప్పకచ్చు? శాలమన్ రాజు చెప్పాలి, ప్రార్థన చేసిన అదే చెప్పాలి. ఏం చేసినప్పుడు? ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడట? వచనం చదవండి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడట? వచనం చదవండి. నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదును. విమోచకుడగు యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు కనుక నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపుతున్నాడు. గత 2022, 23, 24 అనే సంవత్సరాల కొరకు మనం చెప్పుకుంటూ వస్తున్నామా? అదంతా కూడాలంటే మనం ఏం చేయాలో ఒక భక్తుని దగ్గరికి వెళ్దాం. రండి, యోవేలు గ్రంథము. ఆయన కూడా ప్రార్థన చేసినాడు. ఈ భాగాన్ని చూసుకొని ముగించుకుందామండి. యోవేలు గ్రంథము తీసుకున్న పేజ్ నెంబర్ చెప్పండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2 క్షమించండి చదవండి. ఎక్కడ? 2:17. యోవేలు గ్రంథం 2:17. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్యను నిలబడి కన్నీళ్లు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనుల వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనెను. వారి దేవుడు ఏమాయనని అనుకుంటారంట అని ఏం చేస్తున్నాడు భక్తుడు? యెహోవాకు పరిచర్య యాజకులు మంటపములకును బలిపీఠములకును మధ్యలో నిలబడి కన్నీళ్లు విడుచుచు యెహోవా ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందరని
ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యెహోవా భక్తుడు ఏం చేస్తున్నాడు? మనకు స్పష్టంగా తెలవాలంటే 25వ వచనం, అక్క 25వ వచనం. మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు నిత్య కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మరలా 2022లో నష్టపోయినవేమో ఆత్మీయంగా, 2023లో నష్టపోయినవేమో ఆత్మీయంగా, 2024లో నష్టపోయినవేమో ఆత్మీయంగా, లేదా నువ్వు ప్రభువు నమ్ముకున్న నుంచి ఇప్పటి వరకు నష్టపోయినవేమో ఆత్మీయంగా. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? సంవత్సరముల పంట నీకు కొడుకు దగ్గరికి ఏం చేస్తాడంట? సంవత్సరముల పంట రక్షింపబడ్డ నాటి నుండి నేటి వరకు నువ్వు ఎక్కడైతే నష్టపోయినావో దాన్ని అంతటిని నేను ఇస్తా అంటున్నాడు. ఏం చేస్తానంట? ఏం చెప్పకచ్చు? ప్రార్థన చేస్తే ఇస్తాడంట. నువ్వేమో చెప్పబట్టి అమ్మ. ఏం చేస్తాడంట దేవుడు? సంవత్సరంలో పంట మరలా ఇస్తాడంట. సంవత్సరంలో పంట మనం పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు చెప్పింది చేయాలి? సంవత్సరంలో పంట పొందాలంటే దేవుడు చెప్పింది. దేవుడు ఎప్పుడు చెప్తాడు? వారం ఒక రోజు బైబిల్ చదివితే, వారం ఒక రోజు బైబిల్ చదివితే చెప్తాడు దేవుడు మనకు. ఎప్పుడు చెప్తాడు? మీరు రొట్టె అన్నం ఎప్పుడు తింటారు? రొట్టె అన్నం మీరు ఎప్పుడు తింటారు? అవునా? మీ బాడీ పుష్టికరంగా బలంగా ఉండాలంటే రోజు 3 పూటలు అన్నం ఆ రీతిని మన ఆత్మ పుష్టికరంగా బలంగా ఉండాలంటే ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం. అప్పుడు దేవుడు మనతోటి మాట్లాడతాడా లేదా? ఏం చేసినప్పుడు ఈ మాట మళ్ళీ కర్తము యోవేలు గ్రంథం కంటే అదొక మాట చూస్తారా? ఏది? కీర్తన 55:17. కీర్తన 55:17 తీసిన చదవండి. రోజుకు 3 పూటలు అన్నం తింటామా లేదా? అన్నం 3 పూటలు తినడం వల్ల బాడీ పుష్టికరంగా బలంగా ఉంటుందా లేదా? ఎప్పుడెప్పుడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు ప్రార్థన చేస్తున్నానని అర్థం అన్నట్టు. అది మొరపెట్టుకున్నట్టు. అంతేనా? కష్టాలు ఉండదు. ఏం చేస్తాడంట భక్తుడు? ప్రార్థన చేస్తాడంట. ఏం చేసుకుంటే ప్రార్థన చేస్తాడంట? కొందరు అంటారు మేము మస్తు ప్రార్థన చేస్తున్నాం, మాకు ఏం కాకచ్చు, మస్తు ప్రార్థన చేస్తున్నాం, మాకు అడిగిన దేవుడు ఈయనే కచ్చాడు అంటారు. కానీ అక్కడ భక్తుడు ఏం చేసిండు? వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే ప్రార్థన చేసిండట. మరి నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యం చదవరాకపోతే చదివించుకుంటున్నావా? అప్పుడు దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు. అందుకే ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం నేను వాక్యాన్ని ధ్యానించుచు చదవమ్మా. మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన. మన ప్రార్థన దేవుడు ఆలకించాలా లేదా? మనం అడిగింది దేవుడు ఇయ్యాలా లేదా? మనం అడిగింది దేవుడు ఇయ్యాలంటే మనం ప్రార్థన చేయాలా లేదా? వారం ఒక రోజు వాక్యం చదవాలా లేదా? మీరు అందరు ఏం తిన్నారా లేరా? వారం ఒక రోజు వాక్యం చదవాలనా? భక్తుడు ఎప్పుడెప్పుడు చదివిండట? అట్లా వాక్యం మనం కూడా చదివితే దేవుడు మనం అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. ఇయ్యకపోతే ఆయన దేవుడే కాదు. నేను ఎన్నో అనుభవిస్తున్నా ఆయన నుండి. అందుకే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకుంటా ప్రార్థన చేయాలి. యోవేలు గ్రంథం అట్లనే పట్టుకోమంటే కదా. యోవేలు గ్రంథం అది 25వ వచనం, 2:25. మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును
శుతించున్నట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను అసర పురుగులను చీడ పురుగులను మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను ఏం చేస్తాడట ఆయన? సంవత్సరముల పంట మరల మనకు ఇయ్యాలా ఇయ్యద్దా? ఆత్మీయంగా మనం నష్టపోయినంత మనం ఈ సంవత్సరం సమకూర్చుకోవడానికి దేవుడు తన దయను మన పైన కిరీటంగా ఉంచినాడు. మనం సమకూర్చుకోవాలా లేదా? సమకూర్చుకోవాలంటే వాక్యం చదవాలా లేదా? ప్రార్థన చేయాలా లేదా? ఇలాంటి మీటింగ్లకు రావాలా లేదా? రావాలి. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, ఇలాంటి మీటింగ్లకు రావాలి. సంవత్సరంలో పంట దేవుడు మనకి ఏం చేస్తాడు? మళ్ళా ఇస్తాడు. యోవేలు గ్రంథం 1:4 వచనం. యోవేలు గ్రంథం 1:4 వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు ఇన్ని నష్టపెడుతున్నాయంట మనలను. ప్రభువు నమ్ముకున్న నుంచి ఇప్పటిదాకా నా జీవితంలో అయినా నీ జీవితంలో అయినా ఇన్ని రకాల నష్టాలు మనం సమకూర్చుకుంటున్నామంట. మనం వీటికే బానిసలమైదా ఉండే, వీటిలో నుండి మనం బయటకు వస్తాముండే. వీటిలో నుండి బయటకు రావాలంటే మార్గం ఏమిటిది? ఫస్ట్ స్టెప్ వెళ్ళిపోయి రెండోది విడిచిపెడుతూ వీటిలో నుండి, ఈ చీడ పురుగుల నుండి, గొంగలి పురుగుల నుండి, పసర పురుగుల నుండి మనం బయటకు రావాలి. నష్టపోయిన సంవత్సరంలో ఆత్మీయ జీవితాన్ని మనం పొందాలంటే ప్రార్థన, వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. దయచేసి మనం అందరం సర్వరించి ఒక్క నిమిషం తిరిగి మళ్ళా తనలో చేయబెట్టినందుకు